చూపిస్తాను సార్. చూపించాం. ఎవరు పంపించారు వీడియో? నువ్వు అడగాల్సిన క్వశ్చన్ అది కాదు. ఆ వీడియోలో నువ్వా కాదా అది కన్ఫర్మ్ చేయమన్నావు. ఎవరు పంపిస్తే ఏముంది మేము అడుగుతాం. ఆ వీడియోలో ఉన్నది నువ్వా కాదా? నేనే మేడం. ఇదేనమ్మా నీ పార్ట్ టైం జాబ్? ఏంటమ్మా అది? ఆ వీడియోలో ఉన్నది ఏంటి? ఎలా డిస్క్రైబ్ చేస్తున్నావు అది? నిజంగా నువ్వు ఇంజనీరింగ్ చదువుతున్నావా? ఏం చేస్తున్నావు? ఎవరు అతను? ఆ వీడియోలో ఉన్న అతను ఎవరు? మళ్ళీ కాన్ఫిడెంట్ గా నేనే అని చెప్పి ఫ్రెండా 2 ఇయర్స్ నుంచి చాలా థిక్ లవ్, చాలా మంచోడు అది ఇది అని చెప్పేసి అన్నావు కదమ్మా. ఆ? ఇప్పుడు 10 రోజుల్లో ఏదో పెళ్లి ఉందని కూడా చెప్పేసి అంటున్నాడు అవును ఆయన. మేడం. పెళ్లి ఫిక్స్ అయిన టైంలో ఇలా వచ్చింది. ఆ అమ్మాయి ఏమి జంకలేదు బెనకలేదు. ఈ రోజు అదేదో మార్ఫింగ్ అనలేదు, డైరెక్ట్ గా నేనే అంది. అందులో ఉన్న అబ్బాయి ఫ్రెండ్ అని అంది. వీడియో ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతుంది. ఫ్రెండ్ వీడియో అయినప్పుడు ఎక్కడి మరి నుంచి వచ్చింది? వీడియో అందులో ఉంది కదా మేడం. అది మరి అంత ఎక్కడి డౌట్ నుంచి అయినప్పుడు వచ్చింది నీకు? చూపించి పూర్తి నీకు ఎక్కడి చూడాలి నుంచి కదా. వచ్చింది? నాకు ఒక ఫ్రెండ్ పంపించారు సార్. ఆ ఫ్రెండ్ కి ఎక్కడి నుంచి వచ్చిందంట? ఇంకా అలా షేర్ అది అయ్యి షేర్ అయింది మేడం. ఎట్లా అంటే తెలియదు. ఏమా మీరు వీడియో తీసుకున్నారా అది? లేదా అదేమన్నా యాప్ లో వస్తున్న ఆ వ్యవహారాలు? ఫ్రెండ్ ఎవరో చెప్పమనండి మేడం ఒకసారి. అమ్మ ఎవరు ఏంటి అనేటటువంటిది ఆ అనవసరం. వీడియో లీక్ అయ్యింది అంటే ఒకటి అబ్బాయి అన్నా తీసుండాలి, ఎవరు మీతో పాటు పార్టిసిపేట్ చేసే అబ్బాయి, లేదా మీరన్నా తీసుండాలి, లేదా మీ ఇద్దరు కలిపి ఒక మాట అనుకుని తీసుకొని ఉండాలి. చూడు ఎందుకంటే ఒకసారి అదొక చూడు. షో చేసినట్టే ఉంది తప్ప. ఒకసారి చూడు ఈ వీడియో ఏంటి. అక్కడ ఇద్దరం ఉన్నాం కాబట్టి మళ్ళీ అతను లేడు, నేను ఒకదాన్నే ఉన్నా. మరి ఎవరు ఇది? ఎవరు? అడుగు అతన్ని అడుగు మరి. అతన్ని ఎందుకు అడుగుతాడమ్మా? నిన్ను కదా అడిగేది. ఏంటి? ఆహా, అతన్ని ఎందుకు అడుగుతాడు? వాడెవడో ఆ అబ్బాయికి అసలు ఏం తెలుసు? ఆ అబ్బాయి పెళ్లి చేసుకునేది అతన్నా నిన్న? చేసే నిన్ను తప్పు కదా అడుగుతాడు. వాయిస్ రేస్ చేసి మాట్లాడతావేంటమ్మా? నేను ఈ ప్రేమించినాక ఇదేనా చూసేది? చూపించే ప్రేమ ఇదేనా? ఏంటిది? అంటే ఇన్ని రోజులు నీకేం కొనిపించలేనా? నీకు అన్ని మంచిగా చూసుకోలేనా నేను? అన్ని చూసుకున్నావు, సుఖమేముంది? ఏంటి వీడియో? ఐఫోన్ సీక్రెట్? కొనిపించిన, ఇదేంటి అన్ని సీక్రెట్ కదా కొనిపించిన, ఇది? అంత నువ్వు ఎంత పేరెంట్స్ లేకపోయినా నేను అంత మంచిగా సేవ చూసుకున్నాను కదా నువ్వు నీకు. ఎంత ప్రేమించవైనా నేను నీ మనస్ఫూర్తిగా ఉన్నాను ఇప్పటి వరకు. కానీ ఇంత వీడియో రాక నా మనసులో లేదు. ఎందువల్ల తెలియకుంటుంది. ఇప్పుడు నేను అడగాలనుకుంటాను కానీ ఏం తోచక ఏం చేయాలో తెలియక కూర్చోనాను. అడగాలని కోరికతో ఈ రోజు సార్ అందరికి అడిగా. ఈ వీడియో అంటే కరెక్ట్ చూసి చెప్పు, అప్పుడు నేను చెప్తాను. నేను కూడా తీసిన చెప్పండి, మీకు నేను అన్ని చూసుకున్నాను కదా. చూసుకున్నావు, ఇక్కడ ఉన్నావు. హార్ట్, మై హార్ట్. అడిగాడమ్మా ఇవన్నీ నాకు ఇవ్వాలంటే కనుక నువ్వు అటువంటి వ్యవహారాలు అటువంటి వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించి నాకు ఇయ్యి, ఆ డబ్బులతో ఇవన్నీ నాకు కొని అని అతను అడుక్కున్నాడా? అవన్నీ ఇచ్చి ఈ రోజు మనసు తొక్కేసావు కదమ్మా, చంపేసావు కదా మనసుని. అరే అబ్బాయికి వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, పేరెంట్స్ లేరు, నిన్నే నమ్ముకొని 2 ఇయర్స్ నుంచి ఉన్నాడు ఆ అబ్బాయి. నువ్వు వచ్చి ఎవరితోనో పడుకున్న మరి ఇది- వీడియోలు తీసుకొని కదమ్మా ఇది పబ్లిసిటీలో సేల్ చేస్తూ నీకు అవన్నీ కొనిపెట్టాను కంటే నీ క్యారెక్టర్ అమ్ముకొని పెంచమని అది ఐఫోన్లు కొనిపెట్టమని అతను అడిగాడా నిన్ను? అమ్మ ఇది ఒక పార్ట్ టైం అసోసియేషన్, ఇది ఒక కంటిన్యూడ్ బిజినెస్. నువ్వు నడిపించేది వ్యాపారమా? తప్పుగా అనుకోద్ది ఇలా మాట్లాడుతున్నానని చెప్పి. ఇది ఆన్లైన్ వ్యాపారమా? అతను మీ లవరా లేకపోతే ఏదైనా యాప్ లో ఉండే బిజినెస్ లా? అది అడుగుతున్నామమ్మా. కదమ్మా డబ్బులుకా ఇది? లేదు సార్, డైలీ ఫోన్ చేస్తుంది అమ్మాయి. లంచ్ తిన్నావా, ఉన్నావా, పడుకున్నావా, ఎక్కడికి ఎవరికి? వెళ్ళావు ఏంటి? నన్ను ఆ, డైలీ ఫోన్ చేసి మాట్లాడుతుంటారు. ఆ. మాట్లాడితే తిన్నానే, బాగానే ఉన్నాను, పిల్లలు బాగానే ఉన్నారు అన్నట్టుగా మాట్లాడతారు. పక్కింటి వాళ్ళ పిల్లలు వస్తుంటారు సార్. ఆ దీని మీద డౌట్ వచ్చి ఉన్నారా, ఏమన్నా పిల్లలు ఉన్నారా లేనట్టుగా అడుగుతారు మళ్ళీ. సో ఇలాంటివి ఇవన్నీ ఉండి కూడా ఎందుకు ఈ మెసేజ్ వచ్చిందని నా మనసులో ఉండిపోయింది. అదే కాదమ్మా, ఇప్పుడు అతను ఎవరు? లవరా? ఎవరు అతను? అందులో ఉన్న అతను ఎవరు? ఫ్రెండ్ ఫ్రెండ్ తో అంటే 1 నైట్ స్టాండ్ లాగా నువ్వేమైనా కమిట్ అయ్యావా? లేదా మీది ఇదేమైనా కంటిన్యూషన్ అలా బిజినెస్? జరిగిపోయింది మేడం. ఒక్కసారే జరిగిందా లేకపోతే ఇట్లాంటి ఒక్కసారి కంటిన్యూషన్ జరిగింది ఉన్నాయా? మేడం, ఒక్కసారి జరిగింది. కాదమ్మా, మరి మరి- డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటున్నావు? అతను ఇస్తున్నాడా నీకు డబ్బులు? ఈ ఐఫోన్ ఇవన్నీ కొనిస్తున్నాను కదా నీకు అని అంటున్నావు అంటే కంటిన్యూస్ గా నీకు ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇందాక మేడం ఏమడిగారు? నువ్వు ఇంజనీరింగ్ చదువుతున్నట్టు నీ అమ్మాయి అంటే మా ఫ్యామిలీ బాగా ఉన్నతమైన స్థితిలో ఉంది సార్, నా పాకెట్ మనీ ఇస్తారు, దాంతో పాటు అతను కొనిస్తున్నానని చెప్తున్నారు. నిజంగా ఇది పాకెట్ మనీతో కొనిచ్చేదా లేదంటే ఈ వ్యవహారం నడిపిస్తూ కొనిచ్చేదా? ఏదో సడన్ గా అయిపోయింది సార్. అది సడన్ గా ఒక్కసారి అయ్యిందా? 2 ఒక్కసారి సంవత్సరాలు బట్టి అయింది కంటిన్యూస్ గా సార్, జరుగుతుంది. ఒక్కసారి అయింది సార్. ఆ ఒక్క వ్యక్తితోనే చాలా మంది సడన్ గా లేదు అంటున్నావు. సార్. సడన్ ఎలా అంటావు? నేను ప్రేమించింది దీనికి ఇదేనా వీడియో? సడన్ గా ఎలా అంటావు నాకు అర్థం కాదు. కానీ ఇప్పటికైనా నిజాలు ఒప్పుకో అమ్మా. ఆ మనిషిని 2 సంవత్సరాల ఒకసారి పాటు అతను మోసం. కూడా పిలిపించి మాట్లాడండి కదా. ఎవరిని? అతన్ని ఫ్రెండ్ ని. అతన్ని- పిలిపించి మాట్లాడు. చేసింది తప్పు నువ్వు, మళ్ళీ అతన్ని పిలిపించమని చెప్పి ఏ ఫ్రెండ్? నీ ఫోన్ ట్రాన్స్ఫర్ వీడియో ట్రాన్స్ఫర్ చేసిన వ్యక్తినా నువ్వు నీతో ఉన్న వ్యక్తి? వీడియో చూసావా? ఫస్ట్ వీడియో చూడు. ఫస్ట్
ఓపెన్ చేసి చూడు, ఓపెన్ చేసి చూడు. చూసింది నాన్న, చూసింది. చూస్తే అమ్మాయికి ఏం తెలుసు మాట్లాడతారు? కదా. అసలు అర్థం కాదు. నువ్వంటే ఒకటి చూసింది 4 కూడా సార్లు చేయాలి. చూడాలి, ఆ అమ్మాయి చూడవసరం ఆ అమ్మాయికి తెలుసు అక్కడ ఏముందని. ఆ అమ్మాయి ఒక్క గ్లిమ్స్ తోనే అది నేను అని చెప్పింది. ఆ కాన్ఫిడెన్స్ ఆ అమ్మాయికి ఉంది. నీకు నేను తిండి పెడుతున్నాను కదా, నీకు కావాల్సినవి అన్ని ఇస్తున్నాను కదా, ఇలా చేయడంలో తప్పేంటి అని చెప్పి తన పని తను సమర్థించుకుంటుంది ఈ రోజు. సమర్థించుకోవడం సార్, అన్నిటికంటే దారుణం నేను దాని కింద పనిమెంట్స్ లేదు సార్. అంత ఈజీగా తీసుకొని చెప్పి మాటలు సమాధానం సరే నాన్న, చెప్పలేదు. ఇంకా మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి నువ్వు అదృష్టవంతుడివి, నీకు ముందే తెలిసింది ఏం చేయాలనేది ఆలోచిద్దాం. అసలు ముందు అది కంటిన్యూషన్ రిలేషనా, అతను లవరా, అతను బిజినెస్ వీడియోతో పాటు ఇంకోటి ఏదో తెలియాలి మెసేజ్ కదా. చూపించారు కదండి, ఆ అదేం మెసేజ్ మెసేజ్? అదేదో ఇక్కడ ఈ మెసేజ్ మెసేజ్ కూడా వచ్చింది పెట్టాడు. సార్. ఈ మెసేజ్ లో ఏముందంటే మేడం, వీడియో చాట్ అయితే కనుక ఇంత అమౌంట్, ఫోన్ కాల్ అంటే కనుక ఇంత అమౌంట్ అని ఉంది. దాని కింద ఒక నెంబర్ ఉంది, ఫోటో మాత్రం ఈ అమ్మాయిదే ఆ ఉంది. నెంబర్ ఎవరిదమ్మా? తెలియదు మేడం, చూడాలి అది. ఈ నెంబర్ ఎవరిది చెప్పు, అతనిది. ఎవరు అతను? అతను. బిజినెస్ చేసే అతను అయితే ఎవరు? శ్యామా? ఉమ్. ఓ మై గాడ్. శ్యామా? యా. ఎవరి శ్యామ? నీ స్నేహితుడా, తన స్నేహితుడా, నా స్నేహితుడే సార్, వ్యాపారస్తుడా, ఈ వ్యాపారం నడిపిస్తా ఉంటాడా? బిజినెస్ మ్యాన్. అదేలే, ఏం బిజినెస్ business? మ్యాన్. ఇదే business? ఈవిడ ఒక బిజినెస్ ఉమెన్. వీళ్ళిద్దరు చేసేటటువంటి వ్యాపారం ఇది. మధ్యలో బక్రా నువ్వు. ఏమా నువ్వు వీడియో కాల్లో సెక్సువల్ గా మాట్లాడడం, న్యూడ్ గా ఎంకరేజ్ చేయడం, ఇవి దీని ద్వారా డబ్బు సంపాదిస్తున్నావా? ఈ మెసేజ్ లో ఉన్న కంటెంట్ కరెక్టా కాదా? పోనీ అదన్నా చెప్పు. కరెక్టే సార్. అది ఇన్స్టాగ్రామ్ పోస్ట్, అది పబ్లిక్ కరెక్టే. పోస్ట్. అది ఆవిడ ఆల్రెడీ కరెక్టే అంటే కరెక్టే సార్. ఫోన్ కాల్స్ మాట్లాడితే ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. ఇంకేం న్యాయం చెప్తా, ఎవరికి చెప్తాను న్యాయం? మళ్ళీ ఏమొచ్చి నువ్వు చేసేటటువంటి తప్పని సమర్థించుకోవటం గురించి, నా ప్రేమను నిలబెట్టుకోవటానికి నేను ఇంత దానవీర సూర కర్ణంలాగా అతనికి డబ్బులు ఇచ్చి ఐఫోన్లు కొనిస్తున్నాను అని అంటున్నా. అడిగాడా? ఎందుకమ్మా ఇంజనీరింగ్ చదివావు కదా, 2 సంవత్సరాలు ఆగితే మంచి జాబే వస్తుంది కదా, ఇంత అడ్డదారులు తొక్కి నీకు డబ్బు అఫీషియల్ గా, సంపాదించాలి అని ఎందుకు అనిపించింది మీకు? ఫ్యామిలీ కూడా మంచి ఫ్యామిలీ అంటున్నావు, ఆ. డబ్బులు బాగా పంపిస్తారంటున్నావు, ఏంటి నీకు ఇంట్లో official గా ఒక పేరెంట్స్ husband ఉన్నారు, కావాలి. ఎంతమంది ఉన్నారు. బిజినెస్ పరంగా చాలా మంది హస్బెండ్లు కావాలి. శ్యామ్ అనే అతను ఇది- నిన్ను ఎంకరేజ్ చేసి ఆ. ఇలా ఫోన్లు మాట్లాడితే మనకు డబ్బులు అవును. వస్తాయి, నువ్వు అట్లా వాడికి చెప్పొద్దు, వాడికి చెప్పకుండా ఏదో నువ్వు ఏదో మాయ సంపాదించి చేసి అలా చేశారు మేడం. ఆ. అమ్మ, శ్యామ్తో మాయలోకి నీకు వెళ్ళిపోయి. ఉండే పరిచయం ఈ శ్రీను ద్వారానా, లేదంటే ముందు నుంచే శ్యామ్తో నీకు ఈ పరిచయం ఉందా? సీను ద్వారా శ్రీను ద్వారానే పరిచయం. మరి అటువంటి కళ్ళబొల్లు మాటలు మాట్లాడితే పరుగు పోయేటటువంటి పనులు, ఈ అసాసినేషన్ కదమ్మా. ఇట్స్ పర్సనాలిటీ అసాసినేషన్. యూఆర్ కిల్లింగ్ యువర్ సెల్ఫ్. సార్ చిన్న డౌట్ సార్. శ్యామ్ అనే వ్యక్తి నాతో ఈ చిన్నప్పటి నుండి పరిచయం సార్. యాక్చువల్గా ఉమ్. పరిచయం అయితే అతను నేను బెస్ట్ ఫ్రెండ్ సార్. కానీ నన్ను ఆ అబ్బాయి ఎప్పుడు ఇంతవరకు మోసం చేయలేదు. కానీ ఈ విషయం ఇంత ఇది ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఇప్పుడు నీకు ఈ ఇప్పటికీ బిజినెస్ తెలియదా విషయంలో కూడా సార్. ఇట్లాంటి బిజినెస్ చేయిస్తున్నాడు అమ్మాయిల చేత, అమ్మాయిలు ట్రాప్ చేసి, ఇట్లా ఫ్రెండ్స్ లవర్స్ ని ట్రాప్ చేసి వాళ్ళ చేత ఈ బిజినెస్ చేయిస్తున్నాడు అని తెలుసా నీకు? ఇప్పుడు తెలుసు. ఇప్పుడు తెలిసిందా? ఇప్పుడు తెలిసింది మేడం. ఇప్పుడే తెలిసింది. ఎస్. నువ్వు అసలు ఇంటి దగ్గర అడుగుంటే అమ్మాయి చెప్పేదేమో వెళ్ళాడు చంపలు పగలు కొట్టేవాడువేమో. ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అంటున్నావు నువ్వు, నీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు. ఈ అమ్మాయిని చేసుకుంటే నీకు ఒక కుటుంబం వస్తుంది, నీకు ఒక ఫ్యామిలీ ఉంటది. అలాంటిది ఈ అమ్మాయిని తీసుకెళ్లి ఆ బురదలో దింపాడు. డబ్బు కోసం ఈ పిల్ల ఏదో వెళ్ళిపోయింది. ఇప్పుడు నీ లైఫ్ స్పాయిల్ అయిపోయింది కదా. ఎస్ మేడం. 3 days లో మ్యారేజ్ అని అనుకుని ఉన్నాను సార్. ఏం marriage? ఇంకేం marriage? గోంగూర ఒక్కరోజు marriage. marriage. ఏం ఇంతలో ఈ marriage? మెసేజ్ రావడంతో ఈ మతి చిత్తంతో అయిపోయింది. సరే, నీకు నేను ట్రీట్మెంట్ ఇస్తానులే, కానీ ఇప్పుడు ఈ అమ్మాయి గురించి ఏం డిసైడ్ చేసుకుంటావు అన్నది ఆలోచించుకో. ఇంకా ఇప్పుడు నాన్న నువ్వు మా దగ్గరకు వచ్చావు, ఇది ఎవరో కనిపెట్టండి అన్నావు. ఆవిడ ఆల్రెడీ ఒప్పుకుంది అది నేనే అని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.